వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. గాదె సాయికృష్ణ మృతి కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ టెర్రస్ పై అనుమానాస్పద వస్తువులు వెలుగులోకి వచ్చాయి. స్టేషన్ టెర్రస్ పై మరకలున్న ఓ లాఠీ, ఎముకలు, బూడిద, స్టీల్ బ్రేస్లెట్ తో పాటు మరికొన్ని వస్తువులను సిట్ అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని న్యాయాధికారి సమక్షంలో సీజ్ చేశారు. అనంతరం ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. ఇవి పోలీస్ కస్టడీలో మరణించిన సాయికృష్ణకు చెందినవేనని సిట్ అధికారులు అనుమానిస్తున్నారు. సిఐ నాగరాజు కస్టడీ పిటిషన్లోనూ ఈ విషయాలు ప్రస్తావించినట్లు తెలిసిందే. ఈ వస్తువులు స్టేషన్ టెర్రస్ పైకి ఎలా వచ్చాయనేది ప్రస్తుతం మిస్టరీగా మారిందే. ఫోరెన్సిక్ లూజ్ బృందాలు స్టేషన్లోని ప్రతి ప్రాంతాన్ని పరిశీలించాయి. లాకప్ గదిలో గోడలపై ఉన్న మరకల నమూనాలను కూడా సేకరించాయి. శవాన్ని బయట దహనం చేసి ఉంటే ఎముకలు, బూడిదను తిరిగి స్టేషన్కు ఎందుకు తీసుకువచ్చారు? ఒకవేళ తీసుకొస్తే టెర్రస్ పైన ఎందుకు ఉంచారు? లాఠీపై ఉన్న మరకలు ఏవన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది. కస్టడీలో జరిగిన దాడుల కారణంగానే సాయికృష్ణ మృతి చెందినట్లు నిందితుల రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. అయితే ఇప్పటి వరకు శవం ఆచూకీ లభించకపోవడంతో తాజా ఆధారాలు కేసులో కీలకంగా మారాయి. టెర్రస్ పై లభించిన ఎముకలు బూడిద సాయికృష్ణవేనా కాదా అన్నదే డిఎన్ఏ పరీక్షతో నిర్ధారించనున్నారు. కోర్టు అనుమతితో ఆయన తల్లి విజయలక్ష్మి డిఎన్ఏ నమూనాలు సేకరించి పోల్చి చూడనున్నారు. ఈ పరీక్షల ఫలితాలతో కేసులోని కీలక ప్రశ్నలకు సమాధానం లభించే అవకాశం ఉంది.